60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లేలా గారు ఉన్నారు. వీరితో మనకి విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. హలో అండి. నమస్తే. సో ఇప్పుడు ట్రంప్ వచ్చినాక చేంజెస్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా, స్టూడెంట్ ఇమిగ్రేషన్స్ మీద అండ్ వీసా మీద. సో దీన్ని ఇంకా మనకి అంటే వాళ్ళు ఏం మెజర్స్ తీసుకోవాలి ఇప్పుడు ఫర్దర్ వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళ గురించి అయితే? సో స్టూడెంట్ వీసా మీద వెళ్ళే వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవాలి. సో డెఫినెట్గా ఏంటంటే హ్యాండ్ఫుల్ ఆఫ్ మనీ ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్కి వెళ్ళటం బెటర్. లేకపోతే వాళ్ళు ముందుగా ఇక్కడ సర్టెన్ అమౌంట్ ఆఫ్ స్కిల్ సెట్ డెవలప్ చేసుకొని ప్లస్ ఏంటంటే ఏవైతే ప్రొఫిషియన్సీ టెస్ట్స్ ఉన్నాయి కదా, ఐలెట్స్ కానీ జిఆర్ఈ కానీ, ఈ ఏంటంటే ఈ అక్కడ స్కాలర్షిప్స్కి వాటికి ఉపయోగపడతాయి. అలానే కొంతమంది మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళకి ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఏంటంటే వర్క్ చేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఒక్కోసారి స్టూడెంట్ నుంచి మళ్ళీ మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఎలాంటి ప్రొఫైల్ రెడీ చేసుకోవాలంటే కొన్ని రీసెర్చ్ ఏరియాస్ చూసుకోవాలి. రీసెర్చ్ ఏరియాస్ అనగానే వాళ్ళు అక్కడ దేంట్లోకి వెళ్తున్నారు, ఏ ఫీల్డ్లోకి వెళ్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు నేను ఈ ఫీల్డ్ ఆఫ్ ఏరియాలో కొంత రీసెర్చ్ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే ఏదైనా పేపర్స్ నేను చదివాను, లేకపోతే ఈ ఏరియాస్ మీద నా ఫోకస్ ఉంది, అందుకే ఆ ఎడ్యుకేషన్ దాంట్లో ఆ యూనివర్సిటీలోకి ఎంటర్ అవుదాం అనుకున్నాను. అలానే వెబ్సైట్ ద్వారా మీరు ఏదైతే టాప్ 50 or 100 యూనివర్సిటీస్ ఆప్ట్ చేసుకున్నారో చూసుకొని ఎందుకు ఆప్ట్ చేసుకున్నారు, ఆ వెబ్సైట్లో ఎవరెవరు ప్రొఫెసర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి రీసెర్చ్ ఏరియాస్లో ఎక్స్పర్టీస్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ ఏ ఏరియాస్లో రీసెర్చ్ చేస్తుంది, అక్కడ ఏమైనా ఫండింగ్ ప్రొవైడ్ చేస్తుందా, ఆ ఫండింగ్ మీకు ఏమైనా ఫీ వేవియర్ కింద ఉపయోగపడే సిచ్యువేషన్ ఉంటుందా, అవన్నీ కూడా మీరు మెయిల్ చేసి మాట్లాడుకొని, మీరు లేకపోతే అట్లీస్ట్ ఫస్ట్ 1 or 2 సెమిస్టర్స్ అక్కడికి వెళ్ళి అక్కడ ప్రొఫెసర్స్ని కన్విన్స్ చేసుకొని, ప్రొఫెసర్స్ దగ్గర మనకి ఆన్ క్యాంపస్ లీగల్గా 20 hours per week వర్క్ చేయొచ్చు. దాంట్లో టీచింగ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్షిప్ ఇలాంటివి తెచ్చుకొని మీకు ఫీ వేవియర్ వచ్చే సిచ్యువేషన్ ఉందేమో చూసుకోండి. సో అలా కాంటాక్ట్ చేసినప్పుడు మనకి ఏంటంటే కొంత ఎక్స్పర్టీస్ మనం ఇక్కడ ఆల్రెడీ డెవలప్ చేసుకొని, కొంత మనం ఏదైనా అప్రెంటిస్షిప్ లాంటిదో ఇంటర్న్షిప్ లాంటిదో ఇక్కడ చేయాలి. చేసి ఈ ఏరియా మీద చేశాను, ప్రాక్టికల్గా నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి ఆ ఇంట్రెస్ట్ని ఆయనకు తెలియజేయాలి. అలానే ఆయన రీసెర్చ్ ఏరియాలో నేను మీ రీసెర్చ్ పేపర్స్ చదివానండి, ఈ ఏరియాస్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనో, లేకపోతే ఈ ఏరియాస్లో ఇంకేదైనా అప్కమింగ్ టెక్నాలజీ మీద ఇలా వస్తుంది అని చెప్పి నేను ఆర్టికల్స్ చదివాను, ఆ ఏరియాస్ మీద నేనైనా ఇన్వాల్వ్ అవ్వచ్చు అని చెప్పి మాట్లాడుకుంటాం. అలా చేసినప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్, అక్కడ వేకెన్సీస్ బట్టి, లేకపోతే మీ ప్రొఫైల్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్నాళ్ళు మనం ఎంకరేజ్ చేసినా, లేకపోతే మనం అక్కడ నెట్వర్కింగ్ చేసి కమ్యూనికేషన్ చేసినప్పుడు మీ పర్సనాలిటీ వాళ్ళకి అక్కడి నుంచి వాళ్ళు కన్విన్స్ అయినా, అక్కడ మీ డిపార్ట్మెంట్ హెడ్ కానీ లేకపోతే ప్రొఫెసర్ కానీ మిమ్మల్ని తీసుకుంటే మీరు ఒక మంచి ఎన్వైర్న్మెంట్లోకి వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది. సో అది మీరు కెరియర్ సెటిల్మెంట్ పరంగా ఉపయోగపడేది. సో ఇండస్ట్రీకి ఎక్స్పోజ్ అవ్వాలి అనుకున్నప్పుడు మీ కరికులం మీ రెజ్యూమేలో అది యాడ్ అయింది. సో అది మీకు ఎక్కడ పనికొచ్చింది? నెక్స్ట్ మీరు ఏదైనా క్యాంపస్ ఫేర్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే జాబ్స్కి వెళ్ళినప్పుడు ఈ ఏరియాస్లో నాకు ఎక్స్పర్టీస్ ఉందని చెప్పుకోవడానికి ఉంటుంది ప్రాక్టికల్గా. సో దానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాళ్ళు. సో ఒక స్కిల్ సెట్, మన కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. వేరే కంట్రీకి వెళ్తున్నామంటే రీడింగ్, లిసనింగ్, స్పీకింగ్, రైటింగ్ వీటి మీద కూడా టెస్ట్, వొకాబులరీ వీటి మీద టెస్ట్ ఉంటాయి కదా. సో బేసికల్గా ఈ సెట్ ఆఫ్ స్కిల్స్ కనుక మనం మాస్టర్ చేస్తే టెక్నికల్గా అక్కడ ఉన్న సబ్జెక్ట్ని కమ్యూనికేషన్ స్కిల్స్తో మ్యాచ్ చేసుకొని మనం కోపప్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. ప్లస్ అక్కడ ఉన్న లైబ్రరీ, మనం అంత ఫీజు కడుతున్నామంటే వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లైబ్రరీ రిసోర్సెస్. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమైంది, మన వాళ్ళు అక్కడికి వెళ్ళి లైబ్రరీని యూజ్ చేసుకోలేదు అనుకోండి, అంత ట్యూషన్ ఫీ కట్టి, ఇంక ఉపయోగం ఉంది. లైబ్రరీలో కూర్చోవాల్సిన వాళ్ళు వెళ్ళి లీగల్ జాబ్స్ చేసుకుంటా ఉంటే ఎంతసేపు డాలర్స్ ఎంత వస్తాయి, ఎంత లెక్క పెట్టుకుంటాం, లేకపోతే కన్వర్షన్ చూసుకుంటే సరిపోద్ది. సో ఇక్కడ డెఫినెట్గా ఏంటంటే హార్డ్ ఎర్న్డ్ మనీని మనకి ఎడ్యుకేషన్కి మన వాళ్ళు అప్పు చేసైనా పంపిస్తున్నారు. ఎందుకంటే మరి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ అనేది అంత ఇంపార్టెంట్ కాబట్టి హై లైఫ్ స్టైల్లో వాళ్ళ పిల్లల్ని సెట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇప్పుడు మనం చదువుకునేప్పుడు కూడా పిల్లల్ని తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టి పెడతాం. మరి ఇక్కడ వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఏ పరిస్థితి ఉంది,
సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ బర్డెన్ పెడుతున్నారా పేరెంట్స్ మీద, లేకపోతే పేరెంట్స్ ఎంతవరకు స్పాన్సర్ చేయగలరు, ఒక 1 or 2 సెమిస్టర్స్ బఫర్ ఉంచుకునే సిచ్యువేషన్ ఉందా, లేదు వెళ్ళినాక ఒకవేళ తిరిగి వచ్చే సిచ్యువేషన్ ఉంటే నెక్స్ట్ నీ ప్లాన్ బి ఏంటి, లేకపోతే ప్లాన్ సి ఏంటి, ఇవన్నీ కూడా ముందుగానే ఒక మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి. ఇంతకుముందులాగా మనకి ఏంటంటే స్టూడెంట్ వీసా అయిపోగానే ఎవరో కన్సల్టెంట్ అన్నయ్యో కన్సల్టెంట్ మావయ్యో హెల్ప్ చేస్తాడు అనేది మనం మర్చిపోవాలి. ఎందుకు అంటే అక్కడ వర్క్ వీసాలు కూడా కన్సల్టెంట్స్ ఇంతకుముందు స్పాన్సర్ చేసినట్టు ఇప్పుడు స్పాన్సర్ చేసే సిచ్యువేషన్ కూడా టైటన్ అయిపోయింది. సో ఇంతకుముందు ఏంటంటే మన వాళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టి లేకపోతే ఫేక్ పేరోల్స్ రన్ చేసి ఎలాగలా అక్కడ సర్వైవ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అసలు వర్క్ వీసా వచ్చే సిచ్యువేషన్ లేదు కదా, ఎందుకంటే వీసాలు తక్కువ ఉన్నాయి, వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. లేకపోతే మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ద్వారా వెళ్తున్నారు, ఆ కంపెనీ ఒక పర్టికులర్ ప్రాజెక్ట్కి పర్టికులర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్కి పంపిస్తుంది. మనకి ఎల్ కేటగిరీ వీసా మీద మేనేజర్లో లేకపోతే మల్టీనేషనల్ కంపెనీ పరంగా మీరు వెళ్తున్నారు అనుకోండి. వెళ్ళినప్పుడు మీకు వచ్చే ఛాలెంజ్ ఏంటి, మీరు అక్కడి నుంచి అక్కడ కంపెనీస్ మారాలి, లేకపోతే ఈ లోపల H1B ఫైల్ చేసుకొని ఏదైనా లక్లో దొరికితే మళ్ళీ వేరే కంపెనీ మాత్రం అలా చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని మీకు గ్రీన్ కార్డ్ని అప్లై చేస్తారు. సో లేకపోతే మీరు వెళ్ళిన కంపెనీయే మీకు మీ ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ చేసి మీరు అక్కడే, అంటే మీరు ఏంటంటే మీకు జస్టిఫై చేయాలి. అక్కడ ఏమని జస్టిఫై చేయాలి, ఈయన లేకపోతే ఈ లోకల్స్ ఎవరు ఈ స్కిల్ సెట్ వాళ్ళు లేరు, సో అందుకే నేను ఇక్కడే ఉంచుకుంటా అని అప్పుడు ఆ కంపెనీ ఏంటంటే గ్రీన్ కార్డ్ అయినా ఫైల్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. మరి ఈ సిచ్యువేషన్స్ మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు, మీకు ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, వాట్ ఆర్ యువర్ మెరిట్స్, వాట్ ఆర్ యువర్ డ్రీమ్ మెరిట్స్, వాట్ ఈస్ ద సిచ్యువేషన్లో ఒక ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి ఇవన్నీ అనలైజ్ చేసుకోవాలి. ఇవన్నీ అనలైజ్ చేసుకున్నాక కూడా అందరికి వచ్చే ఛాలెంజ్ ఏంటి అంటే అసలు గ్రీన్ కార్డ్ రావటం అనేది పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే మనం చాలా వీడియోస్లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్లో గ్రీన్ కార్డ్ రావాలంటే అసలు ఎలా ఫాస్ట్గా ఎలా రావాలి, దానికి ఉన్న విధి విధానాలు ఏంటి అనేది కూడా మాట్లాడుకోవడం జరిగింది. అసలు గ్రీన్ కార్డ్ ఇప్పుడు ఈ విధి విధానం ద్వారా రావాలి అంటే ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళకి మోర్ దెన్ 100 years పడుతుంది. సో మనం అందుకే కదా EB5 వీసా గురించి కూడా మాట్లాడుకుంటాం చెప్పడం జరిగింది. EB5 వీసా అయితే ఫాస్ట్గా వస్తుంది, గ్రీన్ కార్డ్ రావడానికి EB5 వీసా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మంచిది అని చెప్పి. అలాగే దానికి ఏంటంటే దాని విధి విధానం ఉంది. EB5 వీసా యొక్క విధి విధానం ఏంటి, అది ఎలా సమకూర్చుకోవాలి, లేకపోతే దాన్ని మీకు ఆ పరిస్థితి లేకపోతే ఎలా మీరు ఓవర్కమ్ అవ్వచ్చు అనేది కూడా మనం ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. బట్ ఎవరైతే వెళ్తున్నారో ప్రతి స్టేజ్ దగ్గర వాళ్ళ మైండ్ సెట్ ఏ వీసాకి తగినట్టు ఆ వీసాకి అడ్జస్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో ఒక రియాలిటీ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాలి. ఎప్పుడైతే రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళారో మీకు ఏంటంటే ఏమి ఇబ్బంది రాదు. ఎందుకంటే మీకు వర్క్ వీసా ఉందనుకోండి, అక్కడ వర్క్ వీసా మీద మీరు వర్క్ వీసాని రెన్యూ చేసుకుంటా మీకు జాబ్ అనేది లే ఆఫ్స్ అవ్వకుండా మీరు మెయింటైన్ చేసుకుంటా స్టేటస్ ముందుకు వెళ్ళొచ్చు. దానివల్ల ఏంటంటే మీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది, ప్లస్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్స్ అనేవి అన్లాక్ అవుతాయి. అన్లాక్ అయినప్పుడు ఏదైనా వేరే విధానాల వల్ల మీకు అడ్వాంటేజ్ అయ్యే సిచ్యువేషన్ ఉందేమో చూసుకోవాలి. ప్రతి నిమిషం మీరు ప్రోయాక్టివ్గా ఎక్కడ ఏ ఎన్వైరన్మెంట్లో ఉన్నా ఎవరితో పని చేస్తున్నా కూడా ప్రోయాక్టివ్గా మీ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకున్నారు, లేకపోతే అప్గ్రేడ్ ఎలా చేసుకోవచ్చు, లేకపోతే ఈ కంపెనీలో కీ రోల్ ప్లేయర్ నేను ఎలా అవ్వచ్చు, నన్ను ఏ సిచ్యువేషన్ వచ్చినా కంపెనీ నన్ను తీయకుండా నేను ఎలా చేసుకోవచ్చు అన్న ఆలోచనలో మీ స్కిల్స్ ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. దట్స్ హౌ యూ కెన్ సర్వైవ్ ఇన్ US. అదేంటంటే పర్మనెంట్ రెసిడెంట్గా కాకపోయినా ఒక నాన్ ఎమిగ్రెంట్ వీసా, అంటే లైక్ ఒక వర్క్ వీసా మీద, లేకపోతే కొన్నిసార్లు మనం చూస్తాం ఏంటంటే కొంతమందికి ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు మళ్ళీ స్టూడెంట్ వీసా మీద కన్వర్ట్ అయిపోతూ ఉంటారు, లేకపోతే మళ్ళీ డిపెండెంట్ వీసా మీద కన్వర్ట్ అయిపోతారు. ఇవన్నీ కన్వర్ట్ అయిపోయి మళ్ళీ ఏంటంటే ఇల్లీగల్ వర్క్స్ చేస్తూ ఉంటారు. సో ఆ ఇల్లీగల్ వర్క్స్ అనేది చేసే సిచ్యువేషన్ అయితే ఇప్పుడు లేదు. సో మీకున్న సిచ్యువేషన్ ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా సరే ఇవన్నీ మేము ఓవర్కమ్ అవుతామా అనే ఉద్దేశంతోనే US వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వరకు వెళ్ళిన వాళ్ళు అలానే వెళ్ళారు, ఇంక మీద కూడా అలానే వెళ్తారు. వాళ్ళకి తెలుసు ఇవన్నీ ఓవర్కమ్ అవ్వాలి, మనం స్ట్రాంగ్ అవ్వాలి, స్ట్రాంగ్ అయితేనే ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి నెక్స్ట్ స్టెప్కి వెళ్తామని చెప్పి. థ్యాంక్ యూ అండి.